చెప్తూ అందరికీ ఈ చర్చ పెట్టడానికి కారణం మనందరికీ తెలుసు. 2-3 రోజుల కింద సీఎం రేవంత్ రెడ్డి గారు జర్నలిస్టుల మీద చేసినటువంటి వ్యాఖ్యలు, తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. చేసిన తర్వాత సహజంగానే ఒక చర్చ మళ్ళొక్కసారి మొదలైంది. అంటే చాలా రోజుల నుంచి ఉన్నటువంటి చర్చే కానీ మళ్ళీ ఒక్కసారి 2-3 రోజుల నుంచి కొంత ఎక్కువగా చర్చ జరుగుతుంది. అసలు ఎవరు జర్నలిస్టులు, ఏది జర్నలిజం అనే చర్చతో పాటు జర్నలిస్టులను రాజకీయ నాయకులు డిసైడ్ చేస్తారా, ఎవరు నిర్ణయించాలి జర్నలిస్టులు ఎవరు అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? ఈ చర్చ కొంత సమాజంలో జరుగుతుంది. సమాజంలో జరుగుతున్నప్పుడు మన మీద జరుగుతుంది, జర్నలిస్టు సమాజం మీద జరుగుతుంది. కాబట్టి జర్నలిస్టు సమాజం కూడా దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. మనం కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మనం అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుందాం. నిజంగా మీడియాకి నియంత్రణ ఉండాలా, ఆ నియంత్రణ ప్రభుత్వం వైపు నుంచి ఉండాలా, లేకపోతే స్వీయ నియంత్రణ ఉండాలా? ఇట్లా రకరకాల చర్చలు జరుగుతున్నాయి చాలా రోజుల నుంచి. ఈ చర్చ 2-3 రోజుల నుంచే కాదు, నాకు తెలిసి సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, నేను డిజిటల్ మీడియా అని కూడా అనను, న్యూ మీడియా అంట. న్యూ మీడియా అని ఎందుకన్నా అంటే తర్వాత మీకు చెప్తా. ఈ న్యూ మీడియా శకం మొదలైనప్పటి నుంచి ఒక 5-6 ఏళ్ల నుంచి కొంత ఎక్కువ దీని మీద చర్చ జరుగుతుంది. అయితే ప్రతిసారి కూడా ఒక న్యూ మీడియా వచ్చినప్పుడు, ఇప్పుడు గతంలో ప్రింట్ మీడియా ఉండే, ప్రింట్ నుంచి ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, ఎలక్ట్రానిక్ మీడియా నుంచి ఇప్పుడు డిజిటల్ మీడియా వచ్చింది. ఈ డిజిటల్ మీడియా న్యూ మీడియా ఏదన్నా కావచ్చు, అది ప్లాట్ఫామ్స్ ఏమన్నా కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇట్లా ఒక న్యూ మీడియా శకం ఇప్పుడు మొదలైంది. అది రోజు రోజుకు పెరుగుతూ పోతుంది. కాబట్టి ఈ చర్చ ఈ రోజు స్టార్ట్ అయింది కానీ ఇంకా రోజు రోజు ప్రతి సంవత్సరం పెరుగుతూనే పోతుంది. వీటి మీద చర్చ, డిజిటల్ మీడియా మీద, న్యూ మీడియా మీద చర్చ జరుగుతూనే ఉంది. ప్రతిసారి కూడా ఒక కొత్త మీడియా పుట్టుకొచ్చినప్పుడు, ఈ టెక్నాలజీ రెవల్యూషన్, డిజిటల్ మీడియా అనేది ఒక కొత్త మీడియా పుట్టుకొచ్చినప్పుడు చర్చలు జరుగుతాయి. ప్రింట్ మీడియా టైం నడుస్తున్నప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చినప్పుడు దాని మీద చాలా రోజుల పాటు చర్చ జరిగింది. ఎలక్ట్రానిక్ మీడియా ఎట్లా ఉండబోతోంది, ఏంది అసలు ఏం చేయబోతోంది అని. దాని తర్వాత ఇప్పుడు డిజిటల్ మీడియా, న్యూ మీడియా వచ్చింది. న్యూ మీడియా మీద కూడా ఇది ఎట్లా ఉండబోతోంది, ఏంది, దీని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది, రెండు వైపులా కూడా కావచ్చు. ఎప్పుడైనా సరే ఏదైనా మీడియా వచ్చినప్పుడు రెండు వైపులా పాజిటివ్ సైడ్ కావచ్చు, నెగిటివ్ సైడ్ కావచ్చు, చర్చ జరుగుతుంది సహజంగానే. అయితే ఇప్పుడు పాజిటివ్ సైడ్ కాకుండా కొంచెం ఎక్కువ నెగిటివ్ వైపు తీసుకుపోయేటువంటి చర్చ జరుగుతుంది. కాబట్టే మనం ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఉన్నాం. మామూలుగా ఈ న్యూ మీడియాలోకి ఎట్లాంటి వాళ్ళు వచ్చిర్రు అంటే 2 టైప్స్ ఆఫ్ వాళ్ళు వచ్చిర్రు. ఇప్పుడు ట్రెడిషనల్ మీడియాలో పనిచేసి న్యూ మీడియాలోకి వచ్చిన వాళ్ళు ఒక రకమైతే, కేవలం న్యూ మీడియా నుంచే జర్నలిజంని స్టార్ట్ చేసినటువంటి వాళ్ళు ఇంకొక రకమైన వాళ్ళు వచ్చిర్రు. ఇద్దరు వచ్చిర్రు కాబట్టే దీంట్లో మంచి చెడు గురించి చర్చ జరుగుతుంది. దేంట్లో అయినా సరే, రాజకీయాలలో ఉన్నట్టు కావచ్చు, అనేక రంగాలలో ఉన్నట్టు కావచ్చు, ప్రతి దాంట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కానీ ఇక్కడ న్యూ మీడియాకి వచ్చేసరికి అసలు మంచిదే లేదు అన్నట్టుగా చెడునే జరుగుతుంది అని, కనీసం వీళ్ళు రానోళ్ళు కూడా మీడియాలోకి వచ్చిర్రు అని, చెంప పగలగొట్టాలి అనేలాంటి సీరియస్ వ్యాఖ్యలు మనం చూసినాము. సాక్షాత్తు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు బట్టలు ఊడదీసి కొట్టాలి అనేలాంటి మాటలను కూడా మనం చూసినాము. రకరకాలుగా చాలా రోజుల నుంచి, నెలల నుంచి జరుగుతున్నటువంటి ప్రచారం అంతా కూడా మనం చూస్తున్నాం. నిజంగా చెంపలు పగలగొట్టాల్సినటువంటి అవసరం ఉందా, లేదు అంటే ఇంకా ఆయన చేసినటువంటి, ముఖ్యమంత్రి గారు చేసినటువంటి రకరకాల కమెంట్స్ మీద కావచ్చు, మనం ఫస్ట్ ఒకసారి చర్చ పెట్టుకుందాం. మనకి స్వీయ నియంత్రణ అవసరమా లేదా ఏంటిది, ఏం సలహాలు ఇవ్వాలనుకుంటున్నాం మనం కూడా. ఇప్పుడు ఇక్కడ చాలామంది జర్నలిజంలో నాకు తెలిసి ప్రింట్ మీడియా నుంచి, దూరదర్శన్ నుంచి డిజిటల్ వరకు కూడా వచ్చినటువంటి చాలామంది సీనియర్లు ఉన్నారు. ఇప్పుడు మనతో పాటు కూర్చున్న వాళ్ళల్లో కూడా దూరదర్శన్ టైం నుంచి జర్నలిజంలో ఉండి ఇప్పుడు డిజిటల్ యూజంలో కూడా జర్నలిజంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా. సో ప్రతిసారి కూడా ఒక కొత్త మీడియా వచ్చినప్పుడల్లా ఒక కొత్త చర్చ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు డిజిటల్ మీడియా యుగం నడుస్తుంది. ఈ చర్చ ఈ రోజుతే క్లోజ్ అవ్వదు, ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది, ఇంకా ముందుకు పోతూనే ఉంటుంది. కాబట్టి ఇవాళ మనం ఇప్పుడు ఇక్కడ నిజంగా నియంత్రణ ఉండాలా, ఉంటే ఎంతవరకు ఉండాలి, ఏం చెయ్యాలి, ఏం సలహాలు సూచనలు మనం ప్రభుత్వానికి ఇవ్వదలుచుకున్నాం, లేకపోతే మనంతటా మనం ఏమన్నా స్వీయ నియంత్రణ ఏమన్నా పెట్టుకోవాలా, ఇట్లాంటి రకరకాల చర్చలు, సలహాలు, సూచనలు చాలామంది పెద్దలు ఉన్నారు. కాబట్టి ప్రింట్ మీడియాలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలలో ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు డిజిటల్ మీడియాలో పనిచేస్తున్న పెద్దలు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ మనకి
ఈ ఆద్య టీవీ పెట్టిన రౌండ్ టేబుల్ సమావేశంలో కొంత ఒక ప్రభుత్వానికి ఒక సలహాలు సూచనలు ఇచ్చేలాగా మనం ఏమనుకుంటున్నాం, నిజంగా మన వైపు నుంచి నియంత్రణ ఉండాలా, ఉంటే ఏ స్థాయి వరకు ఉండాల్సిన అవసరం ఉంది, ఇట్లా చాలా రకాల చర్చలు చేయాల్సిన అవసరం ఉంది అని ఆ చర్చలు చేసేందుకు ఆద్య టీవీ ఒక వేదికని ఏర్పాటు చేద్దాం, ఒక అర్థవంతమైనటువంటి చర్చను చేద్దాం జర్నలిస్టుల కోణంలో అనే దాంట్లో ఇవాళ మేము ఈ రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టినాం. చాలామంది పెద్దలు ఉన్నారు. ముందుగా శైలేష్ రెడ్డి గారు ఆయన సలహాలను ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.